నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ప్రకాశం జిల్లాలో పొగాకు పంట సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఏడాది మార్కెట్లో ధరలు మరింత దిగజారడం రైతులలో ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్లుగా మార్కెట్లో పొగాకు పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడం రైతాంగానికి తీవ్రమైన నష్టాన్ని మిగులుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్కెట్ ధరలు పొగాకు రైతులకు కన్నీరు తెప్పిస్తున్నాయి. రోజురోజుకి వేలం కేంద్రాల్లో నోబిడ్లు ఎక్కువగా కనిపిస్తుండటంతో రైతన్నలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. నష్టాల్లో ఉన్న పొగాకు రైతులను ఆదుకునేందుకు 1000 కోట్లు వెచ్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేపట్టాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పొగాకు పంట సాగు చేసిన రైతు పరిస్థితి ఎలా ఉంది? గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణాలేంటి? ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎన్నో ప్రయాసాలకు వచ్చి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటల సాగు చేసినప్పటికీ ఆ మార్కెట్లో అయితే సరైన గిట్టుబాటు ధర అయితే దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులైతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో పొగాకు పంట పరిస్థితి ఎలా ఉంది, రైతుల గిట్టుబాటు ధర దక్కపోవడానికి గల కారణాలేంటి, మార్కెట్లో ధర గురించి రైతులు ఏమనుకుంటున్నారనే దానిపై ఈ రోజు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది పొగాకు పండించిన రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గడిచిన 2 ఏళ్లుగా మార్కెట్ అయితే సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఇటు పొగాకు రైతులు అయితే తీవ్ర నిరాశలు అయితే వ్యక్తం అవుతుంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నెల రోజుల నుంచి అయితే పొగాకు వేలం కేంద్రాల్లో వేలం అయితే స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఏదైతే గడిచిన నెల రోజులుగా పొగాకు వేలం కేంద్రం జరుగుతున్నప్పటికీ మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ఇటు రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఇటు పొగాకు వేలం కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే ప్రస్తుతం ఏదైతే మార్కెట్ కు సంబంధించి గిట్టుబాటు ధర లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఇటు రైతుల నుంచి అయితే వ్యక్తమవుతున్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అయితే జిల్లాలోని ఒంగోలు రీజియన్ పరిధిలోని పొదిలి, వెల్లంపల్లి, కందుకూరు, కొండేపి, పీసీపల్లి పొగాకు వేలం కేంద్రాల్లో నెల రోజుల నుంచి అయితే ప్రస్తుతం అయితే వేలం కేంద్రం అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం వేలం జరుగుతున్నప్పటికీ మార్కెట్ లో అయితే పొగాకు గిట్టుబాటు ధరకు సంబంధించి ధర అయితే ఆశాజనకంగా అయితే కనిపించడంలో అయితే ప్రధానంగా ఏదైతే ఇక్కడ పండించే హై గ్రేడ్ కి ఏదైతే గిట్టుబాటు ధర లేనప్పటికీ ఇదే ఫస్ట్ గ్రేడ్ కి అయితే కర్ణాటకలో మాత్రం అక్కడ రైతులు ఆశించినట్లుగైతే ధర అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కంపెనీల సిండికేట్ ధరలతో పాటు ఏదైతే అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం ఉదాసీనతోటి ఏడాది అయితే పొగాకు పంటకు సంబంధించి గిట్టుబాటు ధర అయితే రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదైతే మార్కెట్ లో పొగాకు పంట వస్తున్న ధరలతోటి రైతులైతే మరింత తీవ్రంగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయనే ఒక అభిప్రాయం అయితే ఏర్పడుతుంది. అయితే ఈ ఏడాది ఒంగోలు రీజియన్ పరిధిలో 90.2 మిలియన్ కేజీల పొగాకు పంట ఉత్పత్తికి సంబంధించి బోర్డు అనుమతి అయితే ఇచ్చింది. ఈ ఏడాది మాత్రం సుమారుగా 130 మిలియన్ కేజీల పొగాకు అయితే ఉత్పత్తి అయింది. అయితే ఏదైతే పెరిగిన పొగాకు ఉత్పత్తికి సంబంధించి ఉత్పత్తి పెరిగిందని ఇటు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ ఆ దిశగా అయితే మార్కెట్ లో అయితే వారికి సంబంధించి ఏదైతే పంటకు సంబంధించిన గిట్టుబాటు ధర అయితే రావడం లేదు. ముఖ్యంగా వేలం ప్రారంభమైనప్పటి నుంచి పొగాకు ధర తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటూ కొనుగోలు కేంద్రాల్లో అదైతే పేరుకే ఏదైతే కిలోకు ఏదైతే ఫస్ట్ గ్రేడ్ కు 250 రూపాయలు ధర ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ కనీసం 200 ధరలు కూడా రావటం లేదని చెప్పేసి ఇటు రైతుల నుంచి అయితే అభిప్రాయం అయితే వెళ్ళవెక్కుతుంది. అయితే ముఖ్యంగా గ్రేడ్ 1 పొగాకు పంటకు సంబంధించి ప్రాధాన్యత ఎలా ఉంది, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానిపై ఇదైతే ప్రస్తుతం మనం పొదిలి వేలం కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ రైతులు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం పొగాకు పరిస్థితి? పొగాకు పరిస్థితి చాలా గడ్డుకాలంగా ఉంది. గత సంవత్సరంలో 36,000 వేసిన పొగాకు ఇవాళ 15,000, 17,000, 18,000 అట్లా వేస్తుంది. ఒక బ్యానికి వచ్చి సుమారుగా రైతులు 5 లక్షల నుంచి 6 లక్షల దాకా నష్టపోవాల్సి వస్తుంది. రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటారు. పోయిన ఏడాదితో పోలిసి ఏడాది ధరలు ఎట్లా ఉన్నాయి? సగానికి సగం తగ్గిపోయింది ధరలు.
రైతులు ఒక్కొక్క బ్యానికి వచ్చి 5 లక్షల దాకా నష్టపడుతున్నారు. ఈ సంవత్సరము 36,000 అమ్మిన పొగాకు ఈ సంవత్సరం 16,000 అమ్ముతుంది సార్. 16,000 అమ్ముతుందంటే ఒక్కసారిగా రైతు ఎంత నష్టపోతున్నాడో చూడండి. 16,000 అమ్ముతుందంటే 36,000 అమ్మిన పొగాకు 16,000 అమ్ముతుందంటే 20,000 తీసేశారు కింటాకి. సారా జట్ను చంద్రబాబు నాయుడు గారు 200 కొనమని అంటున్నారు. కానీ వీళ్ళు కొనే పరిస్థితుల్లో లేరు. అసలు ఫస్ట్ గ్రేడ్ కొంటున్నారు, ఫస్ట్ గ్రేడ్ ధర వస్తుంది అంటున్నారు. ఇప్పుడు సెకండ్ గ్రేడ్, లో గ్రేడ్ కూడా కొనుగోలు జరుగుతున్నాయట. ఏం లేదు సార్, అట్లా ఏం లేదు. యాన్న వాళ్ళ నామకార్థానికి ఏదో 1-2 వేలు చూపిస్తుంటారు. మంచి పొగాకు కూడా అదే రేట్లు మొత్తం సారా జట్ని వేసుకొని పోతున్నారు సార్. అవి కొన్ని కొనట్ల 16,000 పెట్టినా కూడా అన్ని నోబిడ్లే అవుతున్నాయి, ఎక్కువ నోబిడ్లు అవుతున్నాయి. ఇప్పుడు మా కేంద్రం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని కొంత బడ్జెట్ కేటాయించి రైతులకి ఏదో సాయం చేస్తే బాగుంటా సార్. అది రైతు వాళ్ళకి. ఇప్పుడు ప్రతి రైతు వచ్చేసి 500 చొప్పున ప్రతి రైతు 500 చొప్పున కడుతుంటారు. బోర్డులో మా డబ్బులే ఉన్నాయి సార్, మా రైతుల డబ్బులే ఉన్నాయి చాలా. వాటిని మాకు కేటాయించినా సరిపోతాయి సార్ పొగాకు మద్దతు ధరకి. కానీ అవి కూడా కేటాయించే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు కేంద్రం గాని రాష్ట్రం గాని. మొన్న ఇటీవల కాలంలో రైతులు అయితే పెద్ద ఎత్తున ఒంగోలు వచ్చి ట్రాక్టర్ తో ర్యాలీ చేశారు. ఏంది తర్వాత పరిస్థితులు ఏమైనా మార్పులు వచ్చినాయి అంటారు? ఏం లేదు సార్, అసలు ఇంకా దారుణంగా అయిపోయింది. రైతులు దారుణంగా చేసిన తర్వాత మొట్టమొదటి సార్ ప్రతి ఒక్క బ్రాండ్ కి అనేది ఒక ఇది ఉంటది, ప్రతి ఒక్కరికి ఒక యూనియన్ ఉంటుంది. మా రైతుకి అనేది ఒక యూనియన్ ఉండదు. ఇప్పుడు చెప్పులు తయారు చేసేవాడు చెప్పులు రేట్ అమ్ముతాడు, ఈ సెల్లు నాది ఇంత రేట్ అంటే అంత రేట్ అమ్ముతాడు. ఒక షాపు పెట్టి తీసేసేవాడైనా కూడా ఎలక్ట్రానిక్ షాప్ వాడైనా అవతలోడికి ఇస్తున్నాడు, కానీ రైతు తక్కువ రేట్ చేసి ఇవ్వట్లా. కానీ మేము మా పరిస్థితి ఏంది, మేము ఎవరు చెప్పుకోలేము, అట్లని మేము ఇవ్వాల్సి వస్తుంది అట్లా. కానీ మాకు అన్ని రంగాలకి యూనియన్ ఉంది, కానీ మా రంగానికి యూనియన్ లేదు. నేను కోరుకునేది ఏంటంటే మీ మీడియా ద్వారాగా ప్రతి ఒక్క ఫ్లోర్ నుంచి కానీ 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఇప్పుడు ఎట్లా నష్టపోయాం సార్ మేము. ప్రతి ఒక్క రైతు ఆలోచించట్లేదు. కానీ ఒక్క 10 రోజులు కానీ పొగాకు బోర్డులకు అసలు బేర్లు తీసుకురాకుండా కానీ ఆగితే మొత్తం దిగొస్తా సార్, అంత వ్యవస్థ అంతా దిగొస్తుంది. రోజు రోజుకి వైపు నోబిడ్లు పెరుగుతున్నాయి అంటారు. ఎట్లా ఉందండి ఇప్పుడు మార్కెట్ లోకి మీరు పొగాకు తీసుకొస్తున్నారు, కొనుగోళ్లు ఎట్లా ఉన్నాయి? సార్ బోర్డు పైన చూడండి సార్, బోర్డు పైన అది కాదు చూడండి సార్. 14,000, 15,000, 14,000, 15,000. అదేందండి, ఏంటంటేనో కొనేవాళ్ళు లేరు అంటున్నారు. ఏం చేయాలా? అది దాంట్లో 10,000 తెస్తే 3 కొంటున్నారు, 7 పోతున్నాయి. అదేంటంటే బాగలేదు, మాకు పైన ఆర్డర్ లేవు. ఫస్ట్ గ్రేడ్ కి ఒక రేటు, అసలు ఫస్ట్ గ్రేడ్ కూడా కొన్ని పరిస్థితి ఉందా? అసలు ఏది లేదు, ఏదో వాళ్ళ ఇష్టం. ఫస్ట్ గ్రేడ్ కూడా ఏం లేదు, వాళ్ళ ఇష్టం. అది కొంటే కొంటారు, కొంట లేకపోతే లేదు. కొనాలనే లేదు వాళ్ళకి. అది చేసేది ఏముంది? ప్రభుత్వం నుంచి ఇప్పటికే పొగాకు రైతులని ఆదుకుంటున్నాము, దీంతో 200 రూపాయలు తగ్గకుండా ధర ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు అట్లా ఉందంటారు పరిస్థితి మార్కెట్ లో. మేము అడిగాము మొన్న, ఏం సార్ మరి గవర్నమెంట్ 200కే కొనమన్నారు కంటే వాళ్ళు వచ్చి కొనమని అంటున్నారు. గవర్నమెంట్ వచ్చి కొనమంటున్నారు, మాకు సొంతమే లేదు, గవర్నమెంట్ వచ్చి కొనమంటున్నారు. మాకు ఇది ఇటైతే గిట్టుబాటు అయితే మేము కొనగలుగుతాం, లేకపోతే మీరు లేదంటే మీరు ఇయ్యద్దు ఎత్తుకోమంటున్నారు. యావరేజ్ గా రైతులకి ఎంత ధర పలికితే మీకు న్యాయం జరుగుతుందంటే? నాకు 25,000 పడాల. 20,000 పడ్డా మేము కాకపోతే 1 లక్ష 2 లక్షలతోటైనా కవర్ అప్ అవుతాం. కవర్ కాదు, కాకపోతే 2 లక్షలు లాస్ అయినా మేము ఇబ్బంది లేదు. ఈ కనీసం ఇప్పుడైతే మొత్తం వ్యవసాయమే ఎత్తేయాల్సి వస్తుంది. ఓకే, రోజు రోజుకి ప్రస్తుతం అయితే పొగాకు మార్కెట్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి ఇటు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రైతులకు సంబంధించి ఇక్కడికి పొగాకు వేలం కేంద్రానికి 10 నుంచి 12 బేళ్లు తీసుకొస్తే వాటిలో 5 మాత్రమే కొనుగోలు జరుగుతున్నాయి, మిగతా 7 మాత్రం రిటర్న్ పంపిస్తున్నారని చెప్పి ఇటు పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇదే దాదాపు అన్ని వేలం కేంద్రాల్లో ఇదే పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఒంగోలు రీజియన్ పరిధిలోని ఉన్న పొగాకు వేలం కేంద్రాల్లో దాదాపుగా అయితే కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ సరైన ఏదైతే పంటను రైతులు ఆశించిన విధంగా బేళ్ల కొనుగోలు మాత్రం జరగడం లేదు. ముఖ్యంగా ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో పేరుకే కొనుగోలుకి సంబంధించి 200 ప్రకటిస్తున్నప్పటికీ ఆ మాత్రం ధర కూడా రావడం లేదని చెప్పి ఇటు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రేడ్ 1 పొగాకు పంటకు ప్రాధాన్యత ఇస్తున్న కంపెనీలు సెకండ్ గ్రేడ్, లో గ్రేడ్ మాత్రం కొనుగోలు జరగడం లేదని ఇటు రైతులైతే
అయితే రైతుల నుంచి అయితే వ్యక్తం అవుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ 2 రకాల కొనుగోళ్లు లేకపోవడంతో ఆ ప్రభావం సగటు ధరలతో పాటు ఈ రైతులపై పడుతుందని చెప్పేసి ఇటు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వేలం కేంద్రానికి వచ్చిన బేళ్ల విషయంలో సుమారు 27.80% అధికారులు సూచించిన ధరలకే బయర్లు కొనుగోలు చేయక ఈ డోబిడ్ అవుతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు తమ పంటకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పి ఇటు రైతులైతే పంటను వేలం కేంద్రానికి తీసుకొస్తున్నా సరే దాదాపుగా ఇక్కడ పరిస్థితి నో బిడ్లు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో అయితే బేళ్ల కొనుగోలు లేకపోతుంటే ఇటు రైతులైతే ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా పొగాకు కేంద్రాల్లో వేలం ప్రారంభమైనప్పటి నుంచి ఏ మాత్రం నిలకడగా ధర అయితే నిలకడగా కనిపించడం లేదు. రోజుకు రకంగా అయితే సాగుతుంది. ముఖ్యంగా ఒక రోజు కాస్తంత నో బిడ్లు పెరుగుతున్నప్పటికీ మరికొన్ని రోజులు అయితే పూర్తిగా అయితే కొనుగోళ్లు అయితే ఆగిపోతున్నాయి. అయితే రోజుకి సగటున 25% నో బిడ్లు జరుగుతున్నప్పటికీ ఇటు 25% నుంచి ఒక రోజు 25% నో బిడ్లు ఉండగా మరో రోజు అయితే 30% నో బిడ్లు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఎక్కువగా కొనుగోళ్లు లేకపోవడంతో దీంతో పాటు ఏదైతే ఫస్ట్ గ్రేడ్ కూడా సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ఇటు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో పొగాకుకు తాము పండించిన పొగాకు పంటకు ఎక్కువ ధర కల్పించాలని చెప్పేసి ఇటు పొగాకు రైతులు అయితే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఒంగోలు కేంద్రంగా పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతాంగం అయితే ఒంగోలు కేంద్రంలో భారీ ఎత్తున అయితే ర్యాలీ చేపట్టారు. ఏదైతే పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఇటు రైతు సంఘాలతో పాటు పొగాకు రైతులు అయితే ఒంగోలులో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. దీంతో పాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణం పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అయితే రైతు సంఘాలు అయితే ధర్నాలు ఆందోళన చేపస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు ప్రస్తుతం అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పొగాకు పరిస్థితులు అయితే పూర్తిగా పరిస్థితి కొనుగోలు లేక రైతుల పరిస్థితి అయితే దయనీయంగా మారింది. ప్రస్తుతం అయితే ఒంగోలు ఏదైతే ప్రస్తుతం మార్కెట్ లో నెలకొన్న పరిస్థితులతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు రైతు సంఘాల నుంచి రైతుల నుంచి అయితే పెద్ద ఎత్తున అయితే డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం ఏదైతే పొగాకు పంటకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఏదైతే కిలోకి 200 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే కొనుగోలు కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ మార్కెట్ లో మాత్రం ఏదైతే ఆదేశాలు మాత్రం సరిగా పనిచేయడం లేదని చెప్పి ఇటు రైతుల నుంచి అయితే అభిప్రాయం వ్యక్తం. ముఖ్యంగా ఏదైతే 200 రూపాయలు కనీసం కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికార కంపెనీలకు సూచించినప్పటికీ ఆ కొనుగోలు జరగడం లేదని ఇటు రైతులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా కనీసం 170 రూపాయలు తక్కువగానే ఫస్ట్ గ్రేడ్ కొనుక్కున్నప్పటికీ సెకండ్ గ్రేడ్ లో గ్రేడ్ పరిస్థితి లేదని ఇటు రైతులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పొగాకు రైతులు పండించిన పంట కోసం ధరల కోసం అయితే రైతులైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పొగాకు రైతులైతే ఎక్కువగా అత్యధికంగా పొగాకు పంటను అయితే సాగు చేస్తారు. అయితే జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అత్యధికంగా పొగాకు పంట అయితే సాగు అవుతుంది. అయితే మిగిలిన పంటలతో పోలిస్తే పొగాకు పంటపై ఎంతో కొంత ఆదాయం ఎక్కువగా వస్తుండటంతో ఈ పంటపై సాగు చేసేందుకు మాత్రం ఇటు రైతులైతే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు పెరిగిన పెట్టుబడులతోడు ఎన్నో ప్రయాసాలు కోర్చి పొగాకు పంటను అయితే సాగు చేస్తున్నప్పటికీ గడిచిన 2 ఏళ్లుగా మార్కెట్లో అయితే సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ఇటు రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పేసి ఇటు రైతులైతే చెప్తున్నారు. ముఖ్యంగా పండించిన పంటకు మార్కెట్ లో వస్తున్న ధరకు పొందడం లేకపోవడంతో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఒంగోలులో రైతులు పెద్ద ఎత్తున అయితే రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. దీంతో పాటు ఎక్కడికక్కడ రాస్తా రోకోలు ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అసలు మార్కెట్ లో పొగాకు ధరల పరిస్థితి ఎట్లా ఉంది అనే దానిపై కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందండి ఈ ఏడాది పొగాకు పంట పరిస్థితి? కింటా 10,000 అమ్ముతున్నాం ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం 30,000 అమ్మింది పొగాకు. బాగా రైతులు ఇబ్బందిగా ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే అసలు ఈ ఏడాది ఎంత తక్కువగా వస్తుంది? కొన్ని ఈ సంవత్సరం 15,000 16,000 పెట్టుబడి చాలా అయిందండి. ఏమంటారు కొంటారు అదే రేటు కొంటున్నారు. 16,000 15,000 దాన్ని 10 లక్షలు వస్తుంది సార్. అంటే ఏడాదికి ఏడాది ఇప్పుడు పొగాకు రైతులు అయితే తక్కువ ధర తగ్గిపోతుంది. ఎట్లా ఉంటుంది ఈ పొగాకు పరిస్థితి ఇట్లా కొనసాగితే? బాగా లాస్ ఇస్తారు ఈ సంవత్సరం. ఇప్పుడు కిందకు వచ్చి దాదాపు 22,000 23,000 ఖర్చు అవుతుంది. వాళ్ళు కొనేది ఏం చేస్తారు 18,000 19,000 అలా జరుగుతుంది. మరి ఒక
ఏదైనా ఈ పొగాకు సంబంధించిన మనిషిని వెళ్ళాలన్నా 10 రూపాయలు తక్కువ రావట్లా మనిషి. అట్లా చేయలేకపోతున్నాం. కొద్ది మంది ఇబ్బంది పడుతున్నాం. కొంతమంది కింది మంది దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది గంటలో వచ్చేది జరుగుతుంది. అట్లుంది ఈ పొగాకు పరిస్థితి ఈ సంవత్సరం. పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎట్లా తగ్గినాయి? ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ కొనట్లేదు, నో బిడ్లు పెడుతున్నారు. ఏదైనా క్వాలిటీ పొగాకు అయితే ఒక రూపాయి ఎక్కువ వేస్తున్నారు. ఒక క్వాలిటీ తగ్గిన పొగాకు దానం తగ్గించేస్తారు సార్. అలా ఉంది. మంచి క్వాలిటీ పొగాకు అయితే 20,000 19,000 అట్లా వేస్తాం. కాకపోతే క్వాలిటీ తగ్గిన పొగాకు అయితే 16,000 17,000 అట్లా వేస్తాం. ప్రస్తుతం ఏదైతే వేలం కేంద్రంలో వస్తున్న ధరలు మీకు అందుబాటులో ఉంటాయా? అసలు గిట్టుబాటు ధర ఎంత వస్తే బాగుంటుంది? వేలంలో గిట్టుబాటు లేదు సార్. దాదాపు 25 పైన 30 దాకా ఉండాలి. రేట్ మాకు గిట్టుబాటు కావాలండి. ఇది 25 లోపు 18 16 ఎత్తి మాకేం గిట్టుబాటు అయితే అట్లా జరుగుతుంది. ఎంత వస్తే బాగుంటుంది? ఎంత వస్తే బాగుంటుంది అంటారు? మాకు 25 పైన రావాలి. 30 దగ్గర మధ్యలో 25-30 మధ్యలో జరిగితే మాకు కొద్దిగా హెల్ప్గా ఉంటుంది. లాస్ రాగా ఉంటుంది. అది ఖర్చులు వస్తాయి. ఇప్పుడు పరిస్థితులు పోయినసారి రేట్ తక్కువగా ఉంది, ఈసారి కూడా తక్కువగా ఉంది. అదే పరిస్థితి భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు రేట్ బాగా లాస్ లో నడుస్తుంది. పొగాకు మార్కెట్ రేట్ వేలంలో. పోయినసారి పర్వాలేదులే. ప్రతిసారి తక్కువ రేట్ కొన్నా పోయి ఒక 60% వేలకి బాగానే రేట్ వచ్చింది. పర్వాలేదు అనుకున్నాం. ఖర్చులు వచ్చినాయి. ఈ సంవత్సరం బాగా లాస్ చేయగలిగింది. అది అదే ఇప్పుడు మార్కెట్ లో ప్రభుత్వం కూడా ఏదైతే గిట్టుబాటు ధర విషయంలో కొంత ప్రభుత్వం కూడా సహకరిస్తాం, 200 తగ్గకుండా ధర ఇస్తాం అని చెప్తున్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఎట్లా ఉందంటారు? ఇప్పుడు ఎంత సార్? 16,000 17,000 వేస్తుంది. అది అమ్మాలంటే 25,000 పైన అమ్మితే మాకు గిట్టుబాటు ధర వస్తుంది. అది అంటే ఎంత పెట్టుబడులు అవుతాయి? ఎంత అంటే దాదాపు 10 లక్షలు అవుతుంది. కింటాకి రియల్ ఖర్చు అవుతుంది సార్. కింటాకి రియల్ ఖర్చు అవుద్ది. 16,000 17,000 అది మామూలుగా అసలు కొనటం లేదు. లోబిట్లు అయిపోతున్నాయి. బాగా ఇబ్బంది సార్. పోయినసారితో పోలిస్తే ఈసారి కంపెనీలో ఏముంటుంది? ధరలు తగ్గించారు కదా, దీని మీద ఆందోళన కూడా చేస్తున్నారు. ఎట్లా ఉంది? పోయినసారి అంటే అదే డిజిస్ట్రీ వేస్తున్నారు అని అనుకుంటాం. డిఎస్టీ బిల్లు వేస్తున్నారు, తగ్గిస్తున్నారు అంటారు. మనకేం తెలుసా ఇవన్నీ? అది సార్. అది ఎంత ఇస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు అదే 25,000 వేయాలి సార్. 25,000 వేస్తే మాకు గిట్టుబాటు ధర అవుతుంది. 25,000 వేయాలి. పరిస్థితి ఎట్లా ఉందంటారు? ఓవరాల్ గా రైతుల పరిస్థితి ఎట్లా ఉందండి? రైతుల పరిస్థితి పెట్టుబడి ఎక్కువగా ఉంది. పెట్టుబడి ఎక్కువ అవుతుంది. కూలీలు వర్కర్స్ కూడా ఎక్కువ అవుతున్నారు. వర్షాధారం సరిగ్గా లేక నీళ్లు కట్టుకుని పంటలు పండించుకోవడం, మనం వేలం కేంద్రాన్ని తీసుకుపోయి అమ్ముకోవటానికి కనీసం మద్దతు ధర గవర్నమెంట్ ప్రకటిస్తుంది. కానీ మనం కొనే వాళ్ళ దగ్గర, ఐటీసీ వాళ్ళ దగ్గర, ఇట్లా కొనే వాళ్ళ దగ్గర ఏమి ప్రెజర్ పెట్టట్లా గవర్నమెంట్. వాళ్ళు 16,000 కొనుక్కుంటున్నారు. మంచి గ్రేడింగ్ ఉన్న పొగాకు అయితేనే 20,000 21,000 తప్పితే అసలు ఇట్లా 16,000 12,000 అయితే రైతులకు ఏం గిట్టుబాటు అయింది? పెట్టుబడి ఎకరాకి కింటాకి 25,000 అవుతుంది. 22,000 నుంచి 23,000 24,000 పెట్టుబడి అవుతుంది. కనీసం 28,000 అట్లా అమ్మితేనే నష్టపోకుండా ఆ వడ్డీల కన్నా తెచ్చుకున్న అప్పులకి సరిపోతుంది. లేకపోతే ఉన్న బ్యార్నీళ్ళు పడేసుకొని రైతులు పురుగులు మంది వేసుకొని సావాల్సి వచ్చింది. గవర్నమెంట్ అయిన ఇప్పుడేం తెలుసుకొని గవర్నమెంట్ మద్దతు ధర ఎలా ప్రకటించాలంటే గవర్నమెంట్ కి వాళ్ళు బయట కంపెనీలు కొన్నదానికి గవర్నమెంట్ అదనంగా ఒక కింటాకు ఒక 5,000 అట్లా కలిపేయాలి. కానీ ఆ వాళ్ళు మద్దతు ధర ప్రకటిస్తే సరిపోదు. అది కొన్నారు కదా, ప్రైవేట్ వాళ్ళ మీద మనం ప్రెజర్ పెట్టలేం. గవర్నమెంట్ ఎట్లా పెట్టింది? వాళ్ళు కొంటే కొంటారు, లేకపోతే లేదు. ప్రైవేట్ కంపెనీ కొన్నప్పుడు గవర్నమెంట్ ఎంతో కొంత దానికి క్వింటాకి మద్దతు ధర కలిపి రైతుకి అకౌంట్ లో ఇస్తే రైతు బతుకే పరిస్థితులు ఉన్నాయి కదా, లేదా దూరేసుకొని వస్తారు. ఫస్ట్ గ్రేడ్ కూడా తక్కువ రేటు కొంటారు. ఇప్పుడు సెకండ్ గ్రేడ్, లో గ్రేడ్ పరిస్థితి ఏంటంటారు? అసలు కొన్ని ఫస్ట్ గ్రేడ్ కి దిక్కులేదు. గవర్నమెంట్ మనకి బ్యార్నీకి 35 క్వింటాలు 35 క్వింటాలు ఇస్తారు. అయ్యే కొనట్లా. వాళ్ళు కొనేది 3-4 చెక్కులు కొంటారు. 3-4 క్వింటాలు పొగాకు, మంచి పొగాకు గ్రేడ్ చేసుకుని కొనుక్కుంటారు. మిగతా అన్ని దుగ్గులో పడేసినట్టు అసలు కొనేది లేదు. అవి వేస్ట్ గా రైతుకి చాలా పెట్టుబడి. డైలీ యాడ్లకి తీసుకుపోవటం, పొగాకు తీసుకురావటం అదే పని అయిపోయింది. 10 చెక్కులు తీసుకుపోతే ఒకటి కొంటున్నారు. 5 చెక్కులు తీసుకుపోతే అసలు కొనేది లేదు. మనిషికి కష్టం ఎక్కువ, ఖర్చులు దాంట్లో. వాళ్ళు కొనే 16,000 పొగాకు పొదులకి, ఇంటికి వేలం కేంద్రం కాంచి రైతు బాడీలో పెట్టుకొని తీసుకుపోయి అమ్ముకొని ఇంటికి తీసుకొచ్చేసరికి ఆ ఖర్చులకు కూడా తీసుకుపోయిన చెక్కులు గబ్బు అయిపోయేది. అవి కూడా కొనరంగా. పరిస్థితి ఇప్పుడు సరిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా 200 రూపాయల మేర ఇచ్చేలాగా వ్యాపారుల మీద ఒత్తిడి చేస్తాం అంటున్నాం. ఇది జరుగుతుందంటారు? గవర్నమెంట్ అలా చర్యలు తీసుకున్నా కానీ అది ప్రైవేట్ వాళ్ళ మీద మనం ప్రజెంట్ పెట్టలేము. అది గవర్నమెంట్ ఏం చేయాలంటే క్వింటాకి అదనంగా గవర్నమెంట్ రైతు అకౌంట్ లోకి క్వింటాకి ఎన్ని క్వింటాలు అయితే మనకి గవర్నమెంట్ కొంటా అని చెప్పిందో రైతు కాడ ఒక్కొక్క రైతుకి ఆ క్వింటాకి 5,000 అక్కడ గవర్నమెంట్ అకౌంట్ కి రైతుకి ఇస్తే గానీ దానికి గిట్టుబాటు ధర అనేది రాదు. ప్రైవేట్ కంపెనీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంది. మనమే ప్రెజర్ పెట్టగలం వాళ్ళ మీద. లేదు నా దగ్గర నా క్వాలిటీ ఉంటే కొనుక్కుంటే, లేకపోతే లేదని చెప్తాడు కదా. గవర్నమెంట్ అయితే దీనికి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే రైతాంగం ఊరో చచ్చిపోతారు.
ఒక పొగాకు మీద ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా మంది ఆధారపడేది పొగాకు మీదే. పొగాకు గురించి రైతులు, లేబరు, పని వర్కర్స్ చాలా ఇబ్బంది పడిపోతారు. ఇది కానీ ఆగిపోతే చాలా మంది ఇబ్బంది పడిపోతారు. పొగాకు గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా దీనికి కొంట అన్న కాడికన్నా పొగాకు కొనాలి. ముందే చెప్పాలి రైతులకి, ఈ సంవత్సరం ప్రభావం ఇలా ఉంటది, ఇన్ని క్వింటాలే కొనగలం అని ముందే చెప్పాలి. ఎక్కువ పండించిన కనీసం వాళ్ళు చెప్పిన దానికి కూడా కొనట్లేదు కదా. మద్దతు ధర గవర్నమెంట్ 200 తన 20,000 కొనట్లేదు కదా చెక్కు కూడా. రోజు రోజుకి పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ, ఎన్నో ప్రయాసాలకు వచ్చి పంట సాగు చేస్తున్నప్పటికీ మార్కెట్ లో మాత్రం సరైన గిట్టుబాటు ధర రావటం లేదని ఇటు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్కెట్ లో ధరల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కనీసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా 200 రూపాయల మేర కూడా పొగాకు కంపెనీలు కొనుగోలు జరపట్లేదని ఇటు రైతులు అయితే చెప్తున్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పొగాకు వేలం కేంద్రాల్లో నో బిడ్లు ఎక్కువ ఉన్నాయి. కనీసం 10 చెక్కులను తీసుకెళ్తే కనీసం 3 చెక్కులను కూడా కొనలేని పరిస్థితుల్లో ఇటు కంపెనీలు ఉన్నాయని చెప్పి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే పొగాకు పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి రైతులు కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది పొగాకు రైతాంగం మాత్రం ఆదుకోకపోతే వచ్చే ఏడాది పొగాకు సాగు చేయలేని పరిస్థితి జిల్లాలో నెలకొంటుందని ఇటు రైతులు అయితే చెప్తున్న పరిస్థితి. పోయిన సంవత్సరం 18% ఉన్నది జిఎస్టీ, కేంద్రం 40% వేసింది. రైతుకు కంపెనీలు కూడా దిగ్గోచుకుంటుండ్రు. కేంద్రం రాష్ట్రం 2 పెట్టించుకోవటం లేదు రైతులను. ఏమి వాళ్ళ ఆలోచన కూడా లేదు. వాళ్ళు పెంచిండ్రు, మెదలకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి. రైతు ఎట్టబోతే లేమనే ఆలోచనలో ఉంది కేంద్రం కానీ రాష్ట్రం కానీ. జిఎస్టీ పెట్టిన దాని వల్ల రైతుకు బాగా కుంగిపోయిండ్రు. అది పరిస్థితి. రైతు ఇంకా బండి వేయలేడు, చేయలేడు సార్. అంతకు ముందు జిఎస్టీ 18% కాబట్టి కంపెనీలు ఎగబడి 25-30 దాకా కొన్నారు. ఈ ఏడు పరిస్థితి 16, 20, 25 మధ్యలోనే కొంటుండే. అన్ని కొనటం లేదు. 10 ఎత్తే 4, 3 పోతుండయి కదా, ఎన్ని ఎన్నిక్కిపోతుండయి. కొనుగోలు సరిగా లేదు. గవర్నమెంట్ తలుచుకొని కేంద్రం కానీ రాష్ట్రం కానీ రైతులను ఆదుకోవాలంటే వాళ్ళు తెలిసి ఏదో ఒక మార్గం చేస్తే తప్ప రైతులు బతికే మార్గం లేదు. అది సార్ 200 సీరియస్ ఆడారు. చంద్రబాబు ఏమో 200 కొనమంటుండ్రు. ఆయన కొనమంటే కొంటే కదా, కొనిస్తే పర్వాలే. ఆయన కొనమని మీటింగులు చెబుతుండ్రు, వీళ్ళు కొనటం లేదు. ఆయన కొనియాలి కదా, ఆయన కొనమంటుండ్రు. కేంద్రము రాష్ట్రము 2,000 కోట్లు 3,000 కోట్లు కేటాయించి ఒక బయర్ను పెట్టి కొని వాళ్ళు కడాగేసుకుంటే రైతు బాగుపడతారు. అప్పుడు దాకా బాగుపడే కొనే లేదు. ఈ వానలు లేవు. అది సార్ నెక్స్ట్ పరిస్థితి తర్వాత సంగతి. వానలు ఉంటే కదా వేసేది. ఇప్పుడు కంది లేదు, ఏం లేదు, ఇంతవరకు వర్షం లేదు. నెక్స్ట్ ఏం పైర్లు పండిస్తారు? ఏం పైర్లు పండియలేరు. వర్షం ఉంటేనే కదా. వర్షం లేకుండా ఒక వాన బయట కంది వేసిండు అనుకో, ఇంకా లేదనుకో ఎండిపోద్ది కదా. పక్కగా ఏం పండించేది ఏం లేదు. ఖర్చు పెంచుకోవటమే రైతు. గుల్లైపోయినారు రైతులు ఈ సంవత్సరం. ప్రకాశము, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ముఖ్యంగా పొగాకు రైతు మీద ఆధారపడుతున్నటువంటి రైతు కూలీలు తీవ్రమైన సంక్షోభానికి నెట్టబడి ఆత్మహత్యలు పాలయ్యేటటువంటి పరిస్థితికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చున్నాయి. గడిచిన 90 రోజులుగా అంటే 3 నెలలైంది పొగాకు వేలం కేంద్రాలు ప్రారంభమయ్యి. ఈ రోజు కూడా 20% మించి కొనుగోలు చేయలేదు. 248 మిలియన్ కిలోల పొగాకు ఈ రోజుకి పండితే 20% కూడా 90 రోజులైనా కొనుగోలు చేయలేదంటే ఈ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, వ్యాపారులు ఏ విధంగా దోచుకుంటున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా నిర్లక్ష్యంగా వీళ్ళ పట్ల వ్యవహరిస్తున్నారు మనకు అర్థమవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఒక బ్యారణికి 5 నుంచి 6 లక్షల రూపాయల దాకా అప్పుల పాలయ్యే పరిస్థితి రైతాంగం ఉంది. ముఖ్యంగా కౌలు రైతులు తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయి కుటుంబాలే మొత్తం కూడా సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి. ఈ పరిస్థితి గురించి ఎస్కేఎం గత 2 నెలల పైగా గుంటూరులో ధర్నా చేశాము. ప్రకాశం జిల్లాలో రోజుల తరబడి ఉద్యమాలు చేశాము. ఈ ఉద్యమాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. మంత్రులు ఉత్తిగా వేలం కేంద్రాలని సందర్శించడము, ఎమ్మెల్యేలు సందర్శించడము, ముఖ్యమంత్రి సమీక్షల పేరుతోటి
మాట్లాడటము, అట్లాంటి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు తీసుకెళ్లి పీయూష్ గోయల్ గారికి కేంద్ర వాణిజ్య మంత్రికి ఇవ్వడం తప్ప నిర్దిష్టమైనటువంటి రైతులకు ఉపయోగపడేటువంటి ఎలాంటి కార్యాచరణ ఈ రోజుగా కూడా తీసుకోలేదు. కనీసం 1000 కోట్ల రూపాయలు కేటాయించి మార్కెట్ లో ప్రభుత్వ రంగ సంస్థలను దింపి కొనుగోలు చేయమంటే ఈ ఐటీసీ లాంటి జీపీఐ లాంటి కంపెనీలకు ఒత్తిడికి లొంగి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర ఎన్నికల ఫండ్స్ తీసుకొని రైతాంగాన్ని మార్కెట్ కి వ్యాపారులకు బలి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం రైతాంగం పొగాకు రైతులు వేల కుటుంబాలు వీధుల్లోకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆదుకోమని చెబుతున్నా, ప్రభుత్వం ఉంటే మేలుకోనని తమ గోడు వినమని చెబుతున్నప్పుడు కూడా వ్యాపారుల కొమ్ము గాయడానికి బోర్డు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు మన ముందున్నాయి. కాబట్టి పొగాకు రైతుని సంక్షోభం నుంచి బయటపడాలంటే తక్షణ 1000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లపై రైతుల నుంచి అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్ లో వస్తున్న ధరకు తాము ఏదైతే పెట్టుబడికి పొందన లేకపోవడంతో దైనితోడు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో అయితే ఈ రైతుల నుంచి అయితే ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఇటు రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన విధంగా కనీసం 200 రూపాయలు కొనుగోలుకు తగ్గకుండా చేస్తే తాము ఎంతో కొంత బయటపడతాము, అంతకు మించి ధరలు తక్కువగా కొనుగోలు జరిగితే మాత్రం తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి ఇటు రైతులైతే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం పొగాకు కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టి పెట్టాలని చెప్పి ఇటు రైతు సంఘ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా 1000 కోట్ల రూపాయలు వెచ్చించి పొగాకు కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు రైతు సంఘ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది పొగాకు పండించిన రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ప్రకాశం జిల్లా.